8 గంటల్లో నగదు చెల్లింపు చేసింది. ఇలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ తెలుగు పిల్లలు కాపాడుకోవాలి అని ఏకైక లక్ష్యంతో తదుపరి కార్యక్రమం జనసేన పార్టీ వారితో మత్స్యకారం జరుగు ప్రయాణాన్ని ప్రదర్శనిస్తారు. జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా జన సైనికులకి మరియు వీర మహిళలకు జనసేన నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. ఎన్నో అష్ట కష్టాలు పడి ఈ పార్టీని ఇంతవరకు తీసుకొచ్చిన మన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అందరం కూడా కృతజ్ఞతలై ఉన్నాము. అదేవిధంగా అధికారంలోకి వచ్చాక మన నాయకుడు ఎటువంటి కష్టం పడి పరిపాలన అంటే ఏ విధంగా ఉంటుందనేది మన నాయకుడి ద్వారా ఇంతవరకు మనం చూడని పరిపాలన మనం చూస్తున్నాం. ఈ జనసేన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మేము ముందుకి వెళ్తామని కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ఈ ఆవిర్భావం జరుపుకుంటున్నాం. మనం నగ్గిన ఫస్ట్ జరుపుకునే ఆవిర్భావ దినోత్సవం. ఇప్పటికే మనం నగ్గేక మన పంచాయతీలు కానీ మన రాష్ట్రాన్ని కానీ ఏ విధంగా డెవలప్ చేస్తున్నామో మన రోడ్లు రవాణా శాఖలు అన్నీ చూసుకుంటే తెలుస్తుంది. మన రోడ్లు ఇంతకు ముందు ఎలా ఉండేయో ఇప్పుడు ఎలా ఉండేయో ఒక సంవత్సరంలోనే మార్పు కనిపిస్తుంది. మన పార్టీ మరి ఈ 4 సంవత్సరాల అవధిలోకి మరింత అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ మరో విధంగా రూపుదిద్దుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. జై జనసేన, జై జై జనసేన. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన శ్రేణులందరికీ ముందుగా శుభాకాంక్షలు. మనం జనసేన దశాబ్ద కాలం పోరాటాలకి మనకు వచ్చిన విజయం ఇది. ఇక్కడ నుంచి ఈ దశాబ్ద కాలం పోరాటం శతాబ్ద కాలం వినిపించేలాగా అధినేత మనం ముందుకు తీసుకెళ్తారు పార్టీని. దీనికి శ్రేణులు ఎక్కడా కూడా తడబాటు పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి అనుమానాలకి తావు లేదు. ఇక్కడ నుంచి అధికారమే దిశగా ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళే విధంగా పార్టీని తీసుకెళ్తారని అందరిలోనే నమ్మకం కలిగింది. ఇదే విధంగా పార్టీ ముందుకెళ్తుంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా మరింతగా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గత పుష్కర కాలంగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వ్యక్తిగత అవమానాలు భరిస్తూ ఎన్నో అవమానాలు పడుతూ ఈ రోజున గత 2024 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తోటి ఎవరైతే మనల్ని అవమానపరిచారో వాళ్ళందరినీ కూడా అధపాతాళానికి తొక్కి జనసేన అంటే ఇంతేనా, జనసేన అంటే ఇదేనా అనే వాళ్ళ ప్రత్యర్థులందరికీ కూడా వామన అవతారాన్ని చూపిస్తూ 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించినటువంటి మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేవలం ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన జెండా ఎగరవేయాలని బలంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్దలందరికీ జై జనసేన, జై హింద్.